అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్య కోరుకుంటున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు షాపింగ్ అని వెళ్ళాను. అంటే మనకి వ్రతానికి కావాల్సినవన్నీ తీసుకుందామని చెప్పి వెళ్ళింది ఆ బ్లాగ్ అండి ఇది. యాక్చువల్గా వ్రతానికి ముందు పోస్ట్ చేయాలి, బట్ నాకు అవ్వలేదు. అందుకని నెక్స్ట్ వ్రతం బ్లాగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే అసలు పండగకి అంటే ఒక పండగలాగే అండి వరలక్ష్మి వ్రతం అంటే. అసలు నాకైతే చెప్తున్నాను కదా, వారం రోజుల నుంచి హడావుడి ఏమన్నా మర్చిపోతానేమో అని చెప్పి ఒక 3 days ముందే వెళ్ళాను కావాల్సినవి తీసుకోవడానికి. అంతకుముందు అయితే ఎప్పుడు నేను కలసం పెట్టుకొని చేసుకుంటానని చెప్పాను కదా. సో ఈసారి అమ్మవారికి చీర కట్టించి అలా చేసుకోవాలని ఉండే మనసులో. అందుకని చెప్పి అమ్మవారి ప్రతిమ తీసుకోవటానికని వచ్చానండి. మొహము మనకి శారీ కట్టాలంటే పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకని. నా వాయిస్ కొంచెం ఇంకా కోల్డ్ తగ్గలేదు, సారీ అండి, కొంచెం అయితే భరించండి. సో ఇంకా ఇక్కడికి మేమైతే ఇక్కడ గుంటూరులో పట్నం బజార్ అని ఉంటుందండి. ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి, A to Z మొత్తం. ఇంకా కూరగాయల మార్కెట్ కానీ, నెక్స్ట్ మన ఫ్లవర్ మార్కెట్, అదే పూల మార్కెట్ కానీ, నెక్స్ట్ ఇంకా ఇక్కడ అన్నీ అండి మనకి. ఎలా అంటే హైదరాబాద్లో బేగం బజార్ లాగా, ఇంకా హైదరాబాద్లో మనకి బేగం బజార్లో నార్మల్గా చాలా వరకు కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి కదా, అలాగే ఇక్కడ కూడా హోల్సేల్లో చాలా వరకు మనకి ఏవైనా సామాన్లు కావాలన్నా కానీ, ఏదైనా సరే పూజకు సంబంధించినవైనా ఏవైనా చాలా వరకు దొరుకుతాయండి. A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇంక ఇక్కడ నేనైతే అమ్మవారి ఫేసెస్ చూస్తున్నాను. అయితే ఇక్కడ ఒక జోక్ అండి. యాక్చువల్గా ఏమైందంటే అవన్నీ చూసి నేను అడిగాను, ఇంతేనా ఇంకా లేవా అని అడిగాను అనమాట. అయితే ఆ షాప్ అతను భలే ఆన్సర్ ఇచ్చాడు. అసలుకి ఎంత నవ్వు వచ్చిందో, మస్తు నవ్వుకున్నా. ఏమన్నాడంటే, ఇన్ని వాటిలలో ఒక్కటి కూడా నచ్చలేదా? ఈ ఆడవాళ్ళకి ఏవి నచ్చవు, ఎన్ని ఉన్నా కానీ ఇంకా లేవా అని అంటారు అని. అంటే నేను ఎందుకన్నానంటే, ఇలా సింపుల్గా కాకుండా కొన్ని స్టోన్స్ అలా పెట్టి వస్తాయి కదా మామూలుగా, ఇంకో ఇక్కడ ఐడియల్స్కి పెట్టి ఉన్నాయి కదా, అవి లేవా అని చెప్పి అలా అడిగాను అనమాట. అతనికి వేరేలాగా అర్థమయ్యి, ఇన్ని ఉన్నాయి, ఇందులో ఒక్కడి కూడా నచ్చలేదా మేడం మీకు అని అన్నారనమాట. నాకైతే భలే నవ్వు వచ్చింది. అసలుకి వాయిస్ మ్యూట్ చేసే కానీ మస్తు నవ్వుకున్నా, చాలాసేపు నవ్వు వచ్చింది. అసలు భలే అన్నాడు అసలు అతను. ఇక్కడైతే అలా చెప్పిన తర్వాత ఇంకా అలా చూపించాను అనమాట. ఇక్కడ అమ్మవారి ఫేసెస్కి ఉన్నాయి కదా ఐడల్స్కి. సో నాకు ఇట్లా ఉన్నాయా ఫేసెస్ అని చెప్పి అడిగితే అవి కూడా చూపించారు. ఇక్కడ ఐడల్స్ కూడా చూడండి, ఇలా కూడా తీసుకెళ్తారు, కానీ ఎందుకులే అలా అని మనము శారీ రేప్ చేయొచ్చు కదా అమ్మవారికి. అదిగో చెప్తున్నాను, ఇక్కడ ఇలా ఉన్నాయా అని అడిగాను అనమాట. అడిగితే చూపిస్తాను, ఇంకా లేవా అంటే నేను ఇంకా ఇన్నిట్లలో కూడా ఒక్కటి నచ్చలేదా అని నేను అనుకున్నాను అన్నాడు. సో అలా స్టోన్స్ పెట్టి ఉన్నవి అయితే ఇలా చూపించాడండి. కాస్ట్ మాత్రం చాలానే చెప్పాడు. అసలుకి అంత చిన్న ఫేసెస్ ఇదే 2000 అని చెప్పారు. ఇంకా ఇవైతే ఇంకా ఎక్కువనే కాస్ట్. అయితే ఇంకా అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పి నేనైతే ఇవేం తీసుకోలేదు, జస్ట్ సింపుల్గా ఉన్నదే తీసుకున్నానండి. ఈ స్టోన్స్ ఇవంతా పెట్టింది నేనేం తీసుకోలేదు. అంత కాస్ట్ ఎందుకు నాకు అంత పెట్టాలని అనిపించలేదు, అందుకే నేను అవేం తీసుకోలేదు, జస్ట్ సింపుల్గా ఉన్నదే తీసేసుకున్నా. ఇక్కడ ఐడల్స్ కూడా బాగున్నాయి. అంటే ఎవరైనా శారీ డ్రైప్ చేయకుండా
కొంతమంది తీసుకోవాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా ఐడల్స్ ఆల్రెడీ అన్నీ రెడీగా ఉంది కదా మొత్తము తీసుకెళ్ళి, కానీ అలా పెట్టుకుంటే ఎందుకో మన చేతులతో అమ్మవారికి అంటే చేసిన ఫీలింగ్ అనేది రాదు. చీర కట్టిన ఫీలింగ్ కానీ అది ఏం అనిపించదండి. అట్లా మొత్తం ఇట్లా బొమ్మలాగా తీసుకెళ్ళి పెడితే మనకి అంత ఫీలింగ్ ఏం రాదు నాకు తెలిసి. అందుకని నేను అవేం తీసుకురాలేదు. మన చేతులతో మనం అన్నీ అరేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది కదా ఏదైనా కానీ. ఇప్పుడు మనకు వచ్చాయి కదండి రెడీమేడ్ శారీస్ అని, సేమ్ లైక్ అలాగే మనకి అది అంత కంఫర్ట్ ఏమి ఉండదు, జస్ట్ చూడటానికి అట్లా ఉంటుందండి రెడీమేడ్ శారీస్ అని. ఇప్పుడు మనకి చాలా వరకు వచ్చాయి కదా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనము, కానీ అవి నార్మల్ శారీస్ ఉన్నంత ఫ్రీగా ఉండవు. అందుకంటున్నాను నేను, ఏదైనా సరే మనము ఒక పెద్ద చీరని మనము డ్రేప్ చేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఎలా ఉంటుంది, అట్లానే అమ్మవారి బొమ్మలు కూడా ఇప్పుడు అంత చిన్న వాటికి చిన్న చీరలు అలా కాకుండా మన ఓన్గా మనం పెట్టి అమ్మవారికి ఒక రూపులాగా పెట్టి మనము చీర కడితేనే మనకంటూ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు కూడా ఉండాలి కదా. అందుకని నాకు ఎందుకు అలా ఏదో తీసుకోవాలనిపించలేదు. డబ్బుల గురించి అని కాదు, కానీ ఆ బొమ్మలాగా తీసుకెళ్ళి పెట్టాలి అనేది నాకు అనిపించలేదండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా. సో ఇక్కడ అమ్మవారికి జడ కూడా ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. ఇంకా నేనైతే ఇదేం తీసుకోలేదండి, చూసాను కానీ. బట్ తీసుకుందాం ఒకటొకటి, ఒకేసారి అన్నీ ఎందుకులే, మళ్ళీ ఇంకోసారికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం అని చెప్పి ఇంక నేను అవేం తీసుకోలేదు. ఇవైతే మనము సపరేట్గా తీసుకొని కూడా అమ్మవారికి అలంకరించేటప్పుడు పెట్టుకోవచ్చు. అలా సపరేట్గా కూడా ఉన్నాయి ఇక్కడ. మన ఐబ్రోస్ కానీ, కన్నులు కానీ, నెక్స్ట్ బొట్టు బిళ్ళ, ఇవన్నీ కూడా స్టోన్స్తో ప్యాకింగ్ లాగా వచ్చేసి అవి కూడా మనం సపరేట్గా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక సిల్వర్ లాగానే, కానీ జర్మన్ సిల్వర్ అనుకుంటా, ఇది సిల్వర్ కాదు, కానీ చాలా బాగుందండి చూడటానికి. ఇది కూడా కాస్ట్ అరౌండ్ దగ్గర 1300 1400 ఏమో చెప్పాడు. అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పి నాకైతే తీసుకోవాలి అని అయితే అనిపించలేదు. నేనైతే మామూలుగా తీసుకున్నాను. అది అరౌండ్ 250 ఏమో పడినట్టుందండి నాకైతే. వేరేది పసుపు కలరు అమ్మవారి ఫేసెస్ ఉన్నాయి కదా, అవి సింపుల్గా ఉన్నవి, అవే తీసుకున్నాను నేను. ఇక్కడైతే ఈ షాప్లోకి వస్తే మాత్రం అన్నీ ఉన్నాయండి. అసలుకి మనకి పూజకి కావాల్సిన సామాన్లు ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయి. అంటే ఒక్కటే అనమాట, ఒక్క షాప్కి వెళ్తే అన్నీ తీసేసుకోవచ్చు. ఇక్కడ దేవుడికి కావాల్సినవి అంటే పూజ సామాగ్రి, మనకి ఇవన్నీ ఏమంటారు దీపం కుందులు కానీ, నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారి పాదాలు, హస్తంకి అవి మనం సపరేట్గా తీసుకొని యాడ్ చేసుకునేలాగా కూడా ఇక్కడ సపరేట్గా ఉన్నాయి ఇక్కడ అనివ్వండి. అవి కూడా మనం తీసుకొని అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేనైతే ఐడియాలు ఏం తీసుకోలేదు, జస్ట్ ఫేస్ ఒక్కటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు చూడండి, ఇవి ఇలా ఉంటాయి, ఇలా మనం తీసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో నేనైతే అవి తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే. అండ్ ఇక్కడ మనకి పసుపు కొమ్ములు కానీ, నెక్స్ట్ ఇంకా వక్కలు, ఇంకా చాలా ఉన్నాయండి. మనకి కావాల్సినవి ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ఇంకా పీటలు, నెక్స్ట్ రకరకాలు ఇవి బోనాల టైంలో, అంటే ఇక్కడ ఎక్కువ బోనాలు అంటే మన తెలంగాణలో లాగా అయితే బోనాలు అంటే ఏం చెయ్యరు ఇక్కడ. అవి ఏంటంటే సారె పెట్టేటప్పుడు పెళ్ళి టైంలో అనమాట, అవి దానికి యూజ్ చేసేవంట. నెక్స్ట్ ఇక్కడ పీటలు కూడా చాలా బాగున్నాయి. మనకి ఒక్కొక్కటి అంటే చిన్న పీటల నుంచి పెద్ద పీటల వరకు ఉన్నాయండి. చాలా చిన్నగా చూడండి, ఇంత చిన్నగా ఉన్నాయో. ఇంత చిన్న పీటల నుంచి చాలా పెద్ద వరకు ఉన్నాయి. పెద్దవి అయితే నార్మల్గా ఒక్కటి 2500 ఏమో చెప్పాడు నాకు. ఇది మనకి గోల్డ్ కలర్లో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ సిల్వర్లో 2 కలర్స్లో ఉన్నాయి మనకి.
నేను అడిగాను ఇవి ఎంత అంటే 2500 ఏమో చెప్పాడండి ఒక్కటి. బట్ మనకి అడిగితే తక్కువ చేస్తారు అనుకుంటా, ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు. మనకి ఏవి కావాలన్నా ఈవెన్ పెళ్ళికి కావాల్సిన సామాన్లు అయినా సరే అన్నీ మనకి ఇక్కడ దొరికేస్తాయండి. అసలు పట్నం బజార్ అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఏ అకేషన్ అప్పుడు అవి ఉన్నప్పుడైతే, అకేషన్ ఉన్నా లేకపోయినా నార్మల్గా కొంతమంది వచ్చి తీసుకొని హోల్సేల్గా తీసుకొని రీటైల్గా అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అట్లా కూడా వచ్చి తీసుకెళ్తారు. ఏ పండుగలు వచ్చిన అకేషన్స్ అయినా సరే, ఏవైనా సరే, ఏది ఉన్నా కానీ శుభకార్యాలు ఏవి ఉన్నా పట్నం బజార్ వస్తే అన్నీ దొరికిపోతాయి మనకి. అయితే ఇక్కడ అమ్మవారికి పూజలో పెడతారు కదా, అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు కానీ, నెక్స్ట్ ఇంకా గవ్వలు, చిట్టి గాజులు, ఇంకా లోటస్ సీడ్స్, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తీసుకుంటే ఎప్పుడు కూడా మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అవి ఎప్పటికైనా మనకి ఎప్పుడు అవి పాడవే అయితే కావు కదా. అందుకని ఇంతకుముందు నా దగ్గర లేకుండే, సరే ఎలాగో అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికే కదా మనం పూజ చేసుకుంటాము, ఎలాగో మన పూజా మందిరంలో కూడా ఎప్పుడు పెట్టుకోవచ్చు కదా లక్ష్మీదేవికి ఇష్టమైనవి అని చెప్పి, సో నేను ఇంకా ఇవి కూడా తీసేసుకున్నాను. అవి 11, ఇవి 11, అన్నీ 11 వచ్చేలాగా. ఇవి గవ్వలు, గోమతి చక్రాలు, నెక్స్ట్ ఇంకా అవి లోటస్ సీడ్స్, మనకి చిట్టి గాజులు అని కూడా అమ్ముతారు కదా, చిన్న చిన్న గాజులు అమ్మవారికి వేస్తారు. అంటే డైలీ వేయటం కాకపోయినా పూజలో పెట్టుకుంటే మంచిది అని చెప్తారు. అమ్మవారికి దగ్గరలో మన పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అని, అందుకని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను నేను. నాకైతే అసలు మామూలుగా లేదండి షాపింగ్. ఒకరోజు 3 days ముందే వచ్చాను ఇక్కడికి. మళ్ళీ పండగ ముందు రోజు పువ్వులు తీసుకోవడానికి వచ్చాము. ఆ రోజు అయితే అసలుకి వీడియో తీయటానికి అవ్వలేదు, ఎందుకంటే అసలు రష్, అసలు జనాలు మామూలుగా లేదు అసలు. అట్లా ఉంది అసలు, కొంచెం అసలు గ్యాప్ కూడా లేదండి బాబు. వచ్చి రావటం టగటగా తీసుకొని వెళ్ళిపోవటం అయింది ఆ రోజు. ఇవైతే చిట్టి గాజులు అని చెప్పాను కదా, రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలరు, చాలా కలర్స్ ఉన్నాయండి అసలుకి. బ్లూ కలర్ అని, మల్టీ కలర్ అని చాలా కలర్స్ ఉన్నాయి. కానీ అన్ని కలర్స్ ఎందుకండి మనకి, మామూలుగా రెడ్, గ్రీన్, ఎల్లో తీసుకోవచ్చు. బట్ నేనైతే 2 రకాలు తీసుకున్నాను, గ్రీన్ కలర్, రెడ్ కలరు. ఇదిగో మల్టీ కలర్ ఇలా. నాకు ఎందుకు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేనైతే ఒక గ్రీన్, రెడ్ 2 కలర్స్ ఉన్నవి మాత్రమే తీసుకున్నాను నేను. చాలా ఉన్నాయండి అసలుకి కలర్స్. చిట్టి గాజుల్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయని నాకు తెలియదు అసలుకి. నేను మామూలుగా రెడ్, గ్రీన్, ఎల్లోనే అనుకున్నాను, కానీ కలర్స్ తీస్తూ ఉన్నాడు ఆయన. అమ్మ బాబు ఇన్నెందుకులే, వద్దులే అని చెప్పి ఇంకా నేను అవన్నీ ఏం తీసుకోలేదు, జస్ట్ నేను గ్రీన్, రెడ్ తీసుకున్నాను. ఇంకా నా పూజకు కావాల్సినవి కూడా పసుపు కొమ్ములు, గంధము, నెక్స్ట్ ఇంకా పసుపు, కుంకుమ, ఇవన్నీ చిట్టి గాజులు, గవ్వలు, గోమతి చక్రాలు, ఇంకా గురువు గింజలు అంటారు కదా అవి, నెక్స్ట్ ఇంకా నీరాజనం, అది హారతి ఇచ్చేది. ఇంకా హారతి ఇచ్చేది నా దగ్గర చిన్నది ఉంది, సరేలే పెద్దది కొంచెం తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, సరేలే అని చెప్పి ఈసారి తీసేసుకున్నా. ఇంకా ఈ షాప్లో అయితే దొరకందంటే ఏది లేదండి, ప్రతిదీ దొరుకుతుంది మనకి. జవ్వాది అని అంటారు కదా, మన గుడిలో వచ్చే స్మెల్ మనకి ఇంట్లో రావాలంటే మంచి స్మెల్, అది ఇక్కడ కూడా ఇంతకుముందే నేను తీసుకున్నానండి ఈ షాప్లో. అప్పుడెప్పుడు నా దగ్గర ఉంది ఆల్రెడీ. మనకి కర్పూరం కాకుండా ఇంకా అది మనకి సాంబ్రాణి అంటారు కదా, అందులో కూడా గుగ్గిలమని ఇవన్నీ చాలా వరకు దొరుకుతాయండి ఇక్కడ. నేను అనుకున్నా ఈ దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయని నేను గెస్ చేయలేదండి. నేను నార్మల్గా నేను చెప్తున్నాను మా వారితో, ఇంకా బ్లౌజ్ పీసెస్ ఒక్కటి తీసుకుంటే పని అయిపోతుంది అంటే నా దగ్గర ఉన్నాయని చెప్పి తీసాడు. నేనైతే షాక్ అయినా, అంటే ఇవి కూడా ఉంటాయని నేనైతే గెస్ చేయలేదు. ఓన్లీ పూజ సామాన్ వరకేనేమో అనుకున్నా, అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో అని నేను పెట్టుకున్నానండి అని చెప్పాడు అతను. సరేలే అని చెప్పి నేను ఇంకా వాయనం ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పి ఈ బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. అట్లనే కలసంకి కూడా పెట్టుకోవటానికి అని చెప్పి ఒక 6 అట్లా తీసుకున్నాను. ఇంకా
షాపింగ్ అయితే జస్ట్ 3 డేస్ ముందే ఈ షాపింగ్ అయితే అయిపోయింది నాది. మళ్ళీ వచ్చాను కానీ ఆ రోజు ఇంకా అసలు నాకు అవ్వలేదండి తీయటానికి వీడియో. అసలు ఎంత రష్ ఉన్నారో అసలు మామూలుగా లేదు, కిక్కేసిపోతున్నారు జనాలు అయితే. అసలు వెళ్ళి తీసుకొని రిటర్న్ అవి ఫోన్ పైకి తీసి పెట్టి అస్సలకి కొంచెం కూడా ఛాన్సే లేదు అసలు. ఆ రోజు ఇంకా వీడియో తీయాలి అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ఇంకా ఆ రోజు నేనైతే ఏం తీయలేదు. అయినా ఇంకా ఆ రోజు తీయటానికి కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. జస్ట్ పువ్వులు మాత్రమే. ఒక్కరోజు ముందైతే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి పువ్వులు తీసుకోవడానికి వచ్చాము. ఆ రోజు తీసింది జస్ట్ ఒక మన అరటివి ఉంటాయి కదా సైడ్స్కి పెట్టుకోవడానికి డెకరేషన్కి, అవి తీసుకున్నాను. అదొక చిన్న బిట్ ఒకటి యాడ్ చేశాను అనుకుంటా. అండ్ గుమ్మడికాయ కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ ఇంటి ముందు కట్టింది, కొంచెం చాలా రోజులు అవుతుంది కట్టి, అందుకని ఉగాది ఆ టైంలో కట్టాను అనుకుంటా. మళ్ళీ ఇంకా శ్రావణ శుక్రవారం కదా అమ్మవారికి అలా పూజ చేసుకుంటున్నాను, అవి అలా కట్టొచ్చు అని చెప్పి. ఇది వాళ్ళ షాప్ అండి, హనుమాన్ ట్రేడింగ్ అని ఉంటుంది మనకి పట్నం బజార్లో. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు నెక్స్ట్ అనమాట, ఇది వ్రతానికి ముందు రోజు అనమాట. ఆల్రెడీ పువ్వులు అవన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు ఒక గుమ్మడికాయను నెక్స్ట్ అరటివి ఉన్నాయి కదా అవి తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. మనకి గుమ్మానికి ముందు కట్టడానికి అని చెప్పి మంచి రోజు చూసి కట్టుకుందామని అనుకున్నాం. ఎలాగో ఇంకా అమ్మవారి వ్రతం అంటే మనకి పండగే కదా, ఇంకా ఆ రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజు కట్టుకుందామని గుమ్మడికాయ కూడా తీసుకొని ఇంకా మొత్తానికైతే రిటర్న్ అయితే అయిపోయామండి. ఇది జస్ట్ చిన్న వ్లాగే అది. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఇంకా మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? ఆల్రెడీ చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. నాదైతే ఆల్రెడీ అయిపోయిందండి, మొన్న ఫ్రైడేనే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది నేను ముందు అంటే షాపింగ్ది జస్ట్ వ్లాగ్ అట్లా మీకు అప్లోడ్ చేస్తున్నాను. సరే అండి, ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.